కంప్లీట్ ఏఐ బేస్ చేసుకుని డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఒక ఫ్రీలాన్సర్గా ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, లేదు అంటే డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలి, జాబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ చేసే ముందు అసలు డిజిటల్ మార్కెటింగ్ లో స్కిల్ అనేది మనం ఎలా గెయిన్ చేయాలనేది ఈ 6 months హ్యాండ్స్ ఆన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 6 months లో మీరు నేర్చుకునే టాపిక్స్ వచ్చేసి మెయిన్ గా వెబ్సైట్ డెవలప్ చేయడం. సో వెబ్సైట్ అనేది మన రెండు రకాలుగా వెబ్సైట్ ని డెవలప్ చేయొచ్చు. ఒకటి విత్ కోడింగ్, వితౌట్ కోడింగ్. సో విత్ కోడింగ్ అంటే మన HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, రియాక్ట్, నోడ్ జేఎస్ ఇవి నేర్చుకుంటే వీళ్ళని వెబ్ డెవలపర్స్ అంటారు. సో వీళ్ళు కోడ్ యూజ్ చేసి ఈ యొక్క వెబ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేస్తారు. వితౌట్ కోడింగ్ అంటే కొన్ని ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ తీసుకొని, థీమ్స్ తీసుకొని దాన్ని మనం ఎడిట్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయడం. సో ఇవి వర్డ్ప్రెస్ డెవలప్మెంట్ లోకి వస్తాయి. సో ఇలాగ 2 కేటగిరీస్ లో మీ కంప్లీట్ వెబ్సైట్ డెవలప్మెంట్ సిరీస్ అనేది ఇక్కడ హ్యాండ్స్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తో మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ లో మీకు మెటా యాడ్స్ రన్ చేయడం, గూగుల్ యాడ్స్ రన్ చేయడం, SEO. సో ఇలాగ ఆల్ టాపిక్స్ ఇక్కడ మీకు కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జనరేటివ్ ఏఐ. ఏఐ బేస్డ్ ఇమేజెస్ ఎలా డెవలప్ చేయాలి, ఏఐ బేస్డ్ వీడియోస్ ని ఎలా డెవలప్ చేయాలి, సో వాటిని ఎలా ప్రమోట్ చేయాలి అనేది ఈ జనరేటివ్ ఏఐ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేసి మనం ఈ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ 6 months లో మీకు కెరియర్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇది. సో దీంట్లో మీకు డెడికేటెడ్ గా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ తో పాటు లైవ్ ప్రాక్టికల్ సెషన్స్ ట్రైన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మరి ముఖ్యంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ సినారియోస్ తోటి ఇంటర్న్షిప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి క్లాసెస్ వచ్చేసి మీకు మండే టు సాటర్డే ఉంటుంది. సో డైలీ 2 to 3 hours మీకు ఈ సెషన్ అనేది కండక్ట్ చేయడం. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 24 weeks ఉంటుంది. సో ఇక్కడ మీకు 1-to-1. సో ఈ మెంటర్షిప్ ఎలా ఉంటుందంటే మీ చేత ఖచ్చితంగా ప్రాక్టికల్ గా ప్రతిదీ నేర్పించడం జరుగుతుంది. సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ నాన్ ఐటీ నుంచి డిజిటల్ మార్కెటింగ్ రావాలనుకుంటున్నారు, ఎవరైతే ఇప్పుడే ఫ్రెషర్స్ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ లో జాబ్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు, సో వీళ్ళందరికీ ఈ కోర్స్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని మీరు అస్సలు మిస్ చేసుకోవచ్చు. సో దీంట్లో నేను ప్రతి ఏమేం కాన్సెప్ట్ మనం చెప్తాం అనేది ఇన్ డీటెయిల్ గా నేను చెప్తాను, చూడండి. సో ఫస్ట్ మీకు HTML, CSS గురించి, ట్యాగ్స్ గురించి మన ఐడియా ఉండాలి కాబట్టి సో చాలా సింపుల్ గా ఉంటుంది ఈ లాంగ్వేజ్. ఎవరైనా నేర్చుకోవచ్చు. సో ఈజీగా అర్థం చేసుకొని ఏ బేస్ తోటి ల్యాండింగ్ పేజెస్ అనేది విత్ ఇన్ 5 to 10 minutes లో మీరు ఈజీగా చేయగలుగుతారు. సో తర్వాత రెస్పాన్సివ్ వెబ్ డిజైన్, బూట్ స్ట్రాప్ యూస్ చేసి ఎలాగ మనం చేయొచ్చు అనేది కాన్సెప్ట్స్ నేర్చుకుని ఏ బేస్ తోటి బూట్ స్ట్రాప్ బేస్డ్ వెబ్ అప్లికేషన్స్ ని ఎలా డెవలప్ చేయాలనేది సో సెకండ్ మంత్ లో మీరు రియల్ అప్లికేషన్స్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇక థర్డ్ వచ్చేసి నో కోడింగ్, వర్డ్ప్రెస్ డెవలప్మెంట్ అండ్ బిజినెస్ వెబ్సైట్స్ ని ఎలా బిల్డ్ చేయాలి, థీమ్స్ యూజ్ చేసి అనేది థర్డ్ మంత్ లో నేర్చుకుంటారు. సో ఇంకా ఫోర్త్ మంత్ లో కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ఏ కంటెంట్ క్రియేషన్ దాని గురించి నేర్చుకుంటారు. సో ఏ బేస్డ్ ఇమేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఏ బేస్డ్ వాయిస్ ఓవర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఏ బేస్డ్ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి, సో దానికి సంబంధించిన యాడ్స్ ఎలా జనరేట్ చేయాలనేది సో ఫోర్త్ మంత్ లో నేర్చుకుంటారు. సో ఫిఫ్త్ మంత్ లో SEO, గూగుల్ టూల్స్ అని ఏ అసిస్టెంట్ మార్కెటింగ్స్ నేర్చుకుంటాడు. సో ఏ ఆటోమేషన్స్ ఎట్లా, వాట్సాప్ ఆటోమేషన్ ఎట్లా, మెయిల్ ఆటోమేషన్స్ ఎట్లా అనేది సో ఇన్ ద ఫైనల్ ఏ మంత్ లో మెటా యాడ్స్ తో పాటు ఏ ఆటోమేషన్, లీడ్ జనరేషన్ క్యాంపెయిన్స్ కంప్లీట్ రియల్ టైమ్ లో మీరు ఇక్కడ నేర్చుకుంటారు. సో సో డెడికేటెడ్ గా ఈ 6 months లైవ్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి మంత్ లో సో మీకు రియల్ ఎగ్జాంపుల్ లో మీరు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్
సో ఇన్ డీటెయిల్ కంటెంట్ చూసుకుంటే, సో ఫస్ట్ మంత్ మీకు వెబ్సైట్ డెవలప్మెంట్ లో మనం ఫండమెంటల్స్ ఏవైతే కవర్ చేస్తాం. సో దీంట్లో మనకి వెబ్సైట్ బేసిక్స్ కానీ, వెబ్సైట్స్ వర్క్స్ ఎట్లా ఉంటాయి, డొమైన్ అండ్ పోస్టింగ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, స్టాటిక్ అండ్ డైనమిక్ వెబ్సైట్స్ ఎట్లా ఉంటాయి, రెస్పాన్సివ్ వెబ్సైట్స్ ఎట్లా ఉంటాయి. సో ఇవన్నీ బిల్డ్ చేయడానికి విజువల్ స్టూడియో కోడ్ సెటప్ ఎట్లా చేసుకోవాలి, బ్రౌజర్ డెవలపర్ టూల్స్ ఏముంటాయి, HTML ట్యాగ్స్ ఎట్లా ఉంటాయి, ఫస్ట్ వెబ్ పేజ్ ని ఎలా బిల్డ్ చేయాలి అనేది. సో ఈ టాపిక్స్ అనేది మీకు కవర్ అవుతుంది. సో దీంట్లో మీరు ఒక ప్రాక్టికల్ వర్క్ అనేది చేయబోతారు. సో దీంట్లో మీకు ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి హోమ్ పేజ్ క్రియేట్ చేయడం, అబౌట్ పేజ్ క్రియేట్ చేయడం, కాంటాక్ట్ పేజ్ క్రియేట్ చేయడం విత్ హెల్ప్ ఆఫ్ AI. ఓకే, సో నెక్స్ట్ వీక్ వచ్చేసి కంప్లీట్ HTML ట్యాగ్స్ ఉంటాయి. సో దీంట్లో బేసిక్స్ ట్యాగ్స్ నుంచి అడ్వాన్స్డ్ ట్యాగ్స్ వరకు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. HTML స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, హెడింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ అండ్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎట్లా చేయాలి, లింక్స్, ఇమేజెస్ అండ్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, టేబుల్స్ అండ్ ఆడియో అండ్ వీడియో సైడ్ ఫ్రేమ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, సినిమాటిక్ సిమాటిక్ HTML ఎలా క్రియేట్ చేయాలి అది. సో మనకి వీక్ 2లో ఈ టాపిక్స్ అనేది మీకు కవర్ అవుతుంది. సో కవర్ అయిన తర్వాత ప్రాక్టికల్ ప్రాజెక్ట్ వచ్చేసి మీ యొక్క పోర్ట్ఫోలియో వెబ్సైట్ ని మీరు బిల్డ్ చేసుకోబోతారు. సో సెకండ్ వీక్. థర్డ్ వీక్ లో ఫార్మ్స్ క్రియేట్ చేయడం ఎట్లా అనేది చెప్తారు. సో దీంట్లో మీకు ఇన్పుట్, ఈమెయిల్, పాస్వర్డ్, ఫోన్ నెంబర్స్, డేట్, ఫైల్ అప్లోడ్స్, రేడియో బటన్, చెక్ బాక్స్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్పుట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఎలిమెంట్ మనం టచ్ చేసి సో రియల్ ఫార్మ్స్ మనం క్రియేట్ చేయబోతాం. సో రియల్ ఫార్మ్స్ అంటే సైన్ అప్ ఫార్మ్స్ కానివ్వండి, లాగిన్ ఫార్మ్స్ కానివ్వండి, ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ కానీ. సో ఇలాగా రియల్ లో యూస్ చేసే ఫార్మ్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ నేర్చుకోబోతాం. సో దీంట్లో మనకి ఆన్లైన్ కోర్స్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ కానీ, బిజినెస్ ఎంక్వైరీ ఫార్మ్స్ కానీ ఇట్లా మనకి రియల్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తాం. నెక్స్ట్ సిఎస్ఎస్ ఫండమెంటల్స్. సో ఇప్పటి వరకు మనం చూసింది ఒక స్కెల్టన్ అన్నమాట. సో ఈ ఎలిమెంట్స్ యూస్ చేసి స్కెల్టన్స్ లో మనం ఇవన్నీ కూడా క్రియేట్ చేసాం. మరి క్రియేట్ చేసిన స్కెల్టన్ అందంగా కనిపించడానికి సిఎస్ఎస్ ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఒక సైట్ మనం ఒక మంచి లుక్ లో తీసుకురావాలంటే ఈ సిఎస్ఎస్ ఫండమెంటల్స్ అని మనం చూసారు. సో దీంట్లో మనం సిఎస్ఎస్ ని ఏమేం ప్లేస్ లో యాడ్ చేయొచ్చు, ఇన్లైన్ లో ఎట్లా యాడ్ చేయొచ్చు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎట్లా యాడ్ చేయొచ్చు అని చూస్తాం. నెక్స్ట్ సిఎస్ఎస్ లో HTML ఎలిమెంట్ ని ఎన్ని రకాలుగా మనం సెలెక్ట్ చేసుకో, సెలెక్టర్స్ ని మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ కలర్, ఫాంట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఫిక్స్ చేయాలి, బోర్డర్స్ అండ్ విత్ అండ్ హైట్ అండ్ మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్ ఎలా ఫిక్స్ చేయాలి. సో బాక్స్ మోడల్ అంటే ఏంటి, డిస్ప్లే ప్రాపర్టీ అండ్ హోవర్ ఎఫెక్ట్స్ ఎలా మనం డిఫైన్ చేయొచ్చు అన్నది. సో ఈ వీక్ లో మనం ఖచ్చితంగా నేర్చుకుంటాం. సో ఇప్పుడు ఈ 1 మంత్ లో మనం నేర్చుకున్న ఈ కోర్స్ లో సో మీరు ప్రాజెక్ట్, పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్, సో ఇవన్నీ యూస్ చేసి మీరు డెవలప్ చేస్తారు. దాంట్లో మీరు చేసే సెషన్స్ ఏంటంటే హోమ్, అబౌట్, స్కిల్స్, ప్రాజెక్ట్, సర్వీసెస్ అండ్ కాంటాక్ట్ బేసెస్. సో ఇంకా కమింగ్ టు నెక్స్ట్ సెకండ్ మంత్. సో సెకండ్ మంత్ లో మనకి ల్యాండింగ్ పేజ్. ఓకే, సో డెవలప్మెంట్ అనమాట. సో దీంట్లో మనకి అడ్వాన్స్ సిఎస్ఎస్ అంటే ఒక ఎలిమెంట్ యొక్క పొజిషన్, ఓకే, రిలేటివ్ అంటే ఏంటి, అబ్సల్యూట్స్ అంటే ఏంటి, ఫిక్స్డ్ ఎట్లా చేయాలి, స్టిక్కీ ఎట్లా ఉంటుంది. ఓకే, సో జెడ్ ఇండెక్స్ అంటే వాల్ ఫ్లోస్ అండ్ ఒపేసిటీ అండ్ షాడోస్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్, ట్రాన్స్లేషన్స్ అండ్ యానిమేషన్స్ ఎట్లా అప్లై చేయాలి. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సో ఇవన్నిటిలో యానిమేటెడ్ బేస్డ్ బటన్స్ కానీ, సర్వీస్ కార్డ్స్ కానీ, ప్రైసింగ్ కార్డ్స్ అండ్ ప్రొడక్ట్ కార్డ్స్ కానీ, హీరో సెషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం యానిమేటెడ్ రిలేటెడ్ వెబ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇట్ షుడ్ బి అండర్స్టాండింగ్ ద కంప్లీట్ ఫ్లెక్స్ బాక్స్ అండ్ సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది. ఓకే, సో దీంట్లో టెక్స్ట్ కంటైనర్ అంటే ఏంటి, ఫ్లెక్స్ డైరెక్షన్స్ ఎట్లా చేయొచ్చు, జస్టిఫై కంటెంట్ అండ్ అలైన్ ఐటమ్స్, క్రాప్. సో గ్యాప్ అండ్ సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే కాలమ్స్ అండ్ రోస్ ఎట్లా డిఫైన్ చేయొచ్చు, రెస్పాన్స్ గ్రిడ్ డిజైన్స్ ని ఎలా డెవలప్ చేయొచ్చు అన్నది. సో ఈ క్లాసెస్ లో మనం ప్రాక్టికల్ గా నేర్చుకుంటాం. సో నెక్స్ట్ బూట్ స్ట్రాప్. సో బూట్ స్ట్రాప్ లో వచ్చేసి సో మన లైబ్రరీ అంటారు. సో ఈ లైబ్రరీ యూసెస్ కూడా సో ఒక రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్ గ్రిడ్ బేస్డ్ సిస్టమ్స్ ని ఎట్లా డెవలప్ చేయాలనేది ఈ బూట్ స్ట్రాప్ లో మనం నేర్చుకుంటాం.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్ స్ట్రాప్ సెటప్ సెట్ చేస్తాం, తర్వాత కంటైనర్స్ గురించి నేర్చుకుంటాం, రోస్ అండ్ కాలమ్స్ గురించి నేర్చుకుంటాం, గ్రిడ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందని నేర్చుకుంటాం, తర్వాత రెస్పాన్స్ బ్రేక్ పాయింట్స్ ఎట్లా పనిచేస్తాయని నేర్చుకుంటాం, తర్వాత ప్రీ డిఫైన్ నాబర్స్ అండ్ కార్డ్స్ బటన్స్ ఫార్మ్స్ కరూజర్స్ అండ్ ఎక్యురేషన్స్ అండ్ మోడల్స్ ని ఎలా యూజ్ చేయాలి. సో కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి ఈ బూట్ స్ట్రాప్ రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. తర్వాత హై కన్వర్టింగ్ ల్యాండింగ్ పేజెస్ ఎట్లా చేయాలి, సో సేల్స్ పేజెస్ ఎట్లా చేయాలి, హీరో సెషన్స్ కానీ బెనిఫిట్ సెషన్స్ కానీ ట్రస్ట్ సిగ్నల్స్ కానీ, సో టెస్ట్ మోడల్స్ అండ్ ఎఫ్ఏక్యూస్ కానీ లీడ్ ఫార్మ్స్ అండ్ సిటిఏ బటన్స్ కానీ వాట్సాప్ బటన్స్ కానీ కాల్ బటన్స్ అండ్ కన్వర్షన్ ఫోకస్ డిజైన్స్ కానీ, సో మొబైల్ ఆప్టిమైజేషన్ వెబ్ అప్లికేషన్ ఎట్లా డిజైన్ చేయాలి అనేది హై కన్వర్టింగ్ ల్యాండింగ్ పేజెస్ మీద మనం వర్కౌట్ అయితే చేస్తాం. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ టు బిజినెస్ లీడ్ జనరేషన్ ల్యాండింగ్ పేజ్ డెవలప్ చేయడం, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ రియల్ ఎస్టేట్స్ కానీ క్లినిక్స్ కానీ బొటిక్స్ కానీ రెస్టారెంట్స్ అండ్ ట్రావెల్ బిజినెసెస్ కి సో లీడ్ జనరేషన్ ల్యాండింగ్ పేజెస్ మనం ఇక్కడ డెవలప్ చేస్తాం ప్రాక్టికల్ గా. సో ఇంకా థర్డ్ మంత్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్, సో దీంట్లో సిఎంఎస్ ఇంట్రడక్షన్ అండ్ వర్డ్ ప్రెస్ ఓఆర్జీ అంటే ఏంటి, సో లోకల్ ఇన్స్టాలేషన్ అండ్ హోస్టింగ్ ఇన్స్టాలేషన్ ఇట్లా చేయాలి, సో డాష్బోర్డ్ పేజెస్ అండ్ పోస్ట్ మీడియా లైబ్రరీస్ అండ్ యూజర్స్ అండ్ సెట్టింగ్స్ లింక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా సో కంప్లీట్ వర్డ్ ప్రెస్ టూల్ గురించి మొత్తం మనం డెడికేటెడ్ గా నేర్చుకుంటాం. సో తర్వాత కంప్లీట్ వర్డ్ ప్రెస్ కాన్ఫిగరేషన్ లోకల్ సిస్టమ్ అండ్ సర్వర్ లెవెల్లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది ప్రాక్టికల్ గా చూస్తాం. సో తర్వాత థీమ్స్ అండ్ ప్లగిన్స్ గురించి నేర్చుకుంటాం. సో థీమ్స్ ఇన్స్టాలేషన్ థీమ్స్ కస్టమైజేషన్ మెనూ క్రియేషన్స్ విజార్డ్స్ కానివ్వండి, ప్లగిన్ ఇన్స్టాలేషన్స్ కానీ కాంటాక్ట్ ఫార్మ్స్ W3, సో బ్యాకప్ ప్లగిన్స్ కానీ సెక్యూరిటీ ప్లగిన్స్ ఎస్ఈఓ ప్లగిన్స్ క్యాషీ ప్లగిన్స్, సో ఇవన్నీ కూడా మనం ప్లగిన్స్ గురించి ఇన్ డెప్త్ గా నేర్చుకుంటాం. దీంతో పాటు నేర్చుకోవడంతో పాటు మీ చేత డెడికేటెడ్ ప్రీమియం ప్లగిన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీని దగ్గర మన దగ్గర సో లాట్ ఆఫ్ థీమ్స్ అండ్ ప్లగిన్స్ ఉన్నాయి. సో ఇవన్నిటి మీద మీరు డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు. సో ఇవన్నీ కూడా కోర్స్ రిజిస్టర్ అయినట్టు సో ఈ డ్రైవ్ మొత్తం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఆల్ థీమ్స్ అనమాట, ఇవన్నీ పెయిడ్ థీమ్స్. సో ఈ థీమ్స్ యూజ్ చేసి మనం ఈజీగా ఈ యొక్క వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్ అనే దాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. ఓకే, సో ఇవన్నీ సో డిజిటల్ ప్రొడక్ట్స్ కానివ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జిఓకి సంబంధించినవి, సో ఇవన్నీ కూడా థీమ్స్ ఎన్జిఓ వెబ్సైట్ డెవలప్ చేయడం కానీ, లేదంటే ఒక హోటల్ ఒక రెస్టారెంట్స్ కి మనం వెబ్సైట్స్ డెవలప్ చేయడం కానీ. ఓకే, సో ఇక్కడ చూడండి ప్లగిన్స్. ఓకే, సో ప్రీమియం ప్లగిన్స్ అన్నమాట. సో డబ్ల్యూపీ బ్యాకరీ కానీ, ఓకే, సో అల్టిమేట్ ఎడిషన్ డబ్ల్యూపీ బ్యాకరీ పేజ్ ఉండదు, ఎవరేషన్ స్లైడర్ ప్లగిన్స్ కానీ ప్రివ్యూ బాట్ ప్లగిన్స్ కానీ, సో ప్రతిది అనమాట. సో ప్రీమియం కంటెంట్ అంతా కూడా మీకు ఎక్స్ట్రా ప్రీమియం థీమ్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అంటే మీకు ఏది ఎలిమెంటర్ అంటే డబ్ల్యూపీ బ్యాకరీలో ఒక నార్మల్ వెబ్సైటే కాదు, సో ఇందులో మీకు కంప్లీట్ గా డెడికేటెడ్ గా కస్టమ్ ప్రీమియం థీమ్స్ అండ్ ప్లగిన్స్ మీద మీరు వర్కౌట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో అండ్ ఈ రిసోర్స్ మొత్తం కూడా రిజిస్టర్ అయ్యి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఈ రిసోర్స్ అంతా కూడా కంప్లీట్ గా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎలిమెంటర్ పేజ్ బిల్డర్స్. సో ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ తో వర్క్ చేయడం కానీ, డబ్ల్యూపీ బ్యాకరీ పేజ్ బిల్డర్ తో వర్క్ చేయడం కానీ. ఓకే, సో నెక్స్ట్ హెడర్ సెషన్ ఫోల్డర్ సెషన్స్ డిజైన్ చేయడం, ల్యాండింగ్ పేజ్ అండ్ వాట్సాప్ ఇంటిగ్రేషన్స్ అండ్ లీడ్ క్యాప్షన్ ఫార్మ్స్ కానీ, ఈమెయిల్ ఇంటిగ్రేషన్ సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ వెబ్సైట్ స్పీడ్ బేసిక్స్ కానీ, బ్యాకప్ అండ్ రీస్టోర్స్ కానీ. సో ఇలాగ డెడికేటెడ్ గా మీకు ప్రతిదీ ఎవరు చెప్పని కంటెంట్ అంతా కూడా మీకు ఇక్కడ ప్రాక్టికల్ గా నేర్పించడం జరుగుతుంది. సో నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ఏ కంటెంట్ క్రియేషన్. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ డిఫరెన్స్ ఏంటి, సో కస్టమర్ జర్నీ ఎలా ఉంటుంది, ఓకే, సో కస్టమర్ తో మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఓకే, సో ఎలా మాట్లాడితే కస్టమర్ మనకు ప్రాడక్ట్ ఇస్తాడు. సో ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటుంది. సో దీంతో పాటు మీకు ఒక కస్టమర్ తో మనం మాట్లాడాలంటే కమ్యూనికేషన్ ఎట్లా బిల్డ్ చేయాలి, సో ఏ టర్మ్స్ మనం యూస్ చేస్తే కస్టమర్ అనేవాడు మనకి ప్రాడక్ట్ ఇస్తారనేది సో ఖచ్చితంగా సినారియోస్ బేస్ చేసుకుని ఇక్కడ మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మార్కెటింగ్ ఫర్నల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, టార్గెట్ ఆడియన్స్ ఎట్లాగా మనం టార్గెట్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ ప్రతిదీ కూడా మీకు ప్రాక్టికల్ గా మీకు నేర్పించడం జరుగుతుంది.
నెక్స్ట్ ఏ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ లో సో ఏ కంటెంట్ క్రియేషన్ ఎట్లా చేయాలి చాట్ జీపీటీ యూస్ చేసి, ఏ క్యాంపెయినింగ్ ప్లాన్స్ చాట్ జీపీటీలో ఎలా మనం ప్లానింగ్ అనేది తీసుకోవాలి, స్క్రిప్ట్ అనేది, ఆడియన్స్ రీసెర్చ్ ఎట్లా చేయాలి, ఏ కంపిటేటర్ ఎవరు అనేది ఎలా అనలైజ్ చేయాలి, ఏ కస్టమర్ పర్సన్ క్రియేషన్ ఎట్లాగా మనం క్రియేట్ చేయాలి, ఏ కంటెంట్ క్యాలెండర్ క్రియేషన్స్ ఎట్లా చేయాలి. ఓకే, సో ఇలా ఏ బేస్ కి సంబంధించిన ప్రతిదీ కూడా మీరు వర్కౌట్ అయితే చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు మీకు ఏ ఇమేజ్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రాంప్ట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రాంప్ట్స్. ఓకే, సో సో అంటే ఏదో ఒక చూపించడం కాదు, సో ప్రాక్టికల్ గా రియల్ ప్రాంప్ట్స్. సో మనం జనరేట్ చేసిన ప్రాంప్ట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఆ, ప్రతి ఒక్కరికి రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఏ ప్రాంప్ట్స్ గురించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ ప్రాంప్ట్స్ ఇవ్వడం కానీ, ఆ ఇమేజ్ జనరేట్ చేయడం కానీ, సో ఇలాగ ప్రతి టాపిక్ గురించి మీకు రియల్ ఎక్స్పీరియన్స్ లో మీరు చేయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ వీడియో మార్కెటింగ్ అండ్ రీల్స్ జనరేట్ చేయించడం, ఓకే, స్టోరీ బేస్డ్ స్టోరీ క్రియేషన్స్ ఇట్లా అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏ పవర్ సోషల్ మీడియా క్యాంపెయినింగ్స్ ఎట్లా మనకు అనొచ్చు, పోస్టర్స్ కానీ, రీల్ స్క్రిప్ట్స్ కానీ, ఏ ఇమేజెస్ కానీ, ఏ వీడియో కాన్సెప్ట్స్ కానీ, ఓకే, క్యాప్షన్ హ్యాష్ ట్యాగ్స్ కానీ, సిటిఏ స్ట్రాటజీస్ కానీ, సో ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, సో ఏ బెస్ట్ ఏ టూల్స్ ఉన్నాయో ఆ ఏ టూల్స్ అన్ని కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ మంత్ లో ఎస్ఈఓ అండ్ గూగుల్ టూల్స్ అండ్ ఏ అసిస్టెంట్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఎస్ఈఓ అంటే ఏంటి, క్రాలింగ్ ఎట్లా చేయాలి, ఇండెక్సింగ్ అండ్ ట్రాకింగ్ ఎట్లా చేయాలి, కీవర్డ్ అండ్ సెర్చ్ ఇంటర్నెట్ ఎట్లా చేయాలి, ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఎట్లా చేయాలి, టెక్నికల్ ఎస్ఈఓ అండ్ లోకల్ ఎస్ఈఓ ఎట్లా చేయాలన్నది సో బేస్డ్ ఆన్ ద టూల్స్ యూస్ చేసి మనం ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. సో నెక్స్ట్ ఏ అసిస్టెంట్ ఎస్ఈఓస్. ఓకే, సో మనకి కీవర్డ్ ఐడియా జనరేషన్స్ కానీ, ఓకే, సో కీ సెర్చ్ లో హెల్ప్ చేసే ఏఐ టూల్స్ కానీ, ఓకే, ఎస్ఈఓ టైటిల్ జనరేషన్ కానీ, మెటా డిస్క్రిప్షన్ జనరేషన్ కానీ, సో ఇవన్నీ కూడా మనం ఏ అసిస్టెంట్ ఎస్ఈఓ టూల్స్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అండ్ అనలిటిక్స్ గురించి మనం నేర్చుకుంటాం. సో దాని సెటప్స్ కానీ, దానిలో యాడ్ చేయడం కానీ, సో దాన్ని వెరిఫై చేయించడం, సైట్ మ్యాప్స్ కానీ, యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్స్ అండ్ ఇండెక్సింగ్ కానీ, సెర్చ్ పెర్ఫార్మెన్స్ అండ్ క్లిక్ ఇన్ఫర్మేషన్స్ కానీ, సిటీ అండ్ యావరేజ్ పొజిషన్స్ కానీ, ప్రతిదీ కూడా మనం ఇందులో నేర్చుకోబోతున్నాం. ఓకే, సో నెక్స్ట్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ కానివ్వండి, ఏ లోకల్ మార్కెటింగ్, ఓకే, సో గూగుల్ మై బిజినెస్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, సో దాంట్లో ప్రొడక్ట్స్ కి కస్టమర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ యాడ్ చేయడం, లిస్టింగ్ చేయడం, సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ గా నేర్చుకుంటాం. సో ఇన్ ద సిక్స్త్ మంత్ మెటా యాడ్స్ అండ్ ఏ ఆటోమేషన్స్ లీడ్ జనరేషన్ చేయడం, ఏ కంటెంట్ యూస్ చేసి ఇమేజెస్ జనరేట్ చేసి వాటిని మనం మెటా యాడ్స్ లో యాడ్స్ ప్రమోట్ చేయడం. ఓకే, సో ఇదంతా కూడా మీరు ప్రాక్టికల్ గా రియల్ గా మనం చేసే వర్క్స్ అన్ని కూడా మీ చేత చేయించడం జరుగుతుంది. ఓకే, సో సో ఎందుకు ఇక్కడే జాయిన్ అయ్యారు, సో ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే మేము చేసే వర్క్ మీకు ప్రాక్టికల్ గా నేర్పించడమే ఈ ఇంటర్న్షిప్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో జాబ్ మార్కెట్ డిజిటల్ మార్కెటింగ్ చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఎందుకు ఎంత అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకుంటే ఫ్రీలాన్సర్ గా దాంట్లో సక్సెస్ అవడం చాలా కష్టం. ఎందుకంటే దానికి ఒక కంపెనీ రికగ్నేషన్ ఉండాలి, పెద్ద సెటప్ ఉండాలి, అలా ఉంటానే కానీ మనం ప్రొవైడ్స్ రావు. బట్ అదే మీరు డిజిటల్ మార్కెటింగ్ అనే స్కిల్ అనేది మీరు నేర్చుకోగలిగితే సో మీరు ఫ్రీలాన్సర్ గా వర్క్ చేసుకోవచ్చు, పార్ట్ టైం చేసుకోవచ్చు, సో లేదా మీరే క్లయింట్స్ తెచ్చుకోవచ్చు, మీరే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా జాబ్స్ కూడా మీరు పడవచ్చు. ఓకే, సో ఇవన్నీ చేయాలంటే మన దగ్గర స్కిల్ అయితే ఉండాలి. సో ఇదంతా చాట్ జీపీటీలో మనం ఏదో చేసేస్తున్నాం, ఏదో అయిపోతుంది, సో ఒక 4-5 వీడియోలు యూట్యూబ్ లో వినేస్తే మన డిజిటల్ మార్కెటర్ అయిపోతాం, మన కెరియర్ స్టార్ట్ అయిపోద్ది అంటే సో ఏ ఒక్కరు తీసుకోరు. ఎందుకంటే మనకి ఏ క్లయింట్ అయినా ఒక 10,000 మనకి ఇచ్చాడంటే వాడికి ఒక 1 lakh రూపీ రెవెన్యూ అనేది మనకు చూపిస్తేనే మనకి ఆ 10,000 రూపీస్ ఇస్తారు. కాబట్టి సో మనలో ఖచ్చితంగా స్కిల్ అయితే ఉండాలి. సో స్కిల్ వచ్చేంత వరకు మనం అయితే కష్టపడాలి. సో కష్టపడితేనే మనకి ఆ స్కిల్ బేస్ చేసుకొని మనం అన్ని అన్ని అయితే చేయగలుగుతాం. ఓకేనా, సో ఈ డెమో క్లాస్ నచ్చితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే
కోర్స్ అయితే రిజిస్టర్ అయిపోండి. సో ఇక్కడ 1-to-1 మీకు ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటుంది. సో డెడికేటెడ్ ట్రైనింగ్ ఇస్తాం. సో మీరు రిజిస్టర్ అవడానికి 7396610166కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తాం. సో ఎవరైతే ఫస్ట్ 10 మెంబర్స్ జాయిన్ అవుతారు, సో వాళ్ళకి దీంట్లో ప్రీమియం డిస్కౌంట్స్ ఉంటుంది. సో ఆ డిస్కౌంట్ కోసం ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.